సో ఇవాళ పీటర్బోర్డ్ నుంచి టొరంటో సిటీ వెళ్ళబోతున్నాను. సో సిటీకి వెళ్ళడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మన కారు కొంచెం ఇష్యూ వచ్చే వల్ల మనం ఎంటర్ప్రైజ్లో ఒక బ్రాండ్ న్యూ కార్ రెంటల్ తీసుకున్నాం. సో బ్రాండ్ న్యూ కార్ వచ్చేసి మాజ్దా 3. సో అసలు ఇవాళ కార్ ఎలా ఉంది కూడా చూద్దాం, వెళ్తూ మాట్లాడుకుందాం. మనకైతే టైం లేదు, ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 ఆఫ్టర్నూన్ అవుతుంది. అసలుగా మన కెమెరా లెన్స్కి కొత్తగా సన్ గ్లాసెస్ యాడ్ చేసాం. సో మనుషులకి సన్ గ్లాస్ ఎలా ఉంటాయో కెమెరా కూడా సన్ గ్లాసెస్ ఉంటాయి లెన్స్కి. ఈ సన్ గ్లాస్ నుంచి ఫుటేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్రజెంట్ మనం కార్ని చూద్దాం. సో ఇది మనకి ఇచ్చిన బ్రాండ్ న్యూ కార్. సో వచ్చేసి మాజ్దాలో మాజ్దా 3 అనే వేరియంట్. సో బ్రాండ్ న్యూ కార్ కరెక్ట్గా 60 కిలోమీటర్స్ తిరిగిందనమాట మనం తీసుకునేటప్పుడు. ఒక్కసారి కార్ క్విక్గా వాక్ అరౌండ్ చేసి మనం టొరంటోకి స్టార్ట్ అయిపోదాం. సో కార్ చూడడానికి చాలా బాగుంది కదా. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యేసి వెళ్తూ మాట్లాడుకుంటున్నాం. టొరంటోకి ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడ తింటాం, ఏం చేస్తాం అనేది వీడియోలో వెళ్తూ చూద్దాం. లెట్స్ గో. నేను వచ్చిన రీజన్ ఏంటంటే బేసికల్లీ నా దగ్గర ఒక ఎక్స్ట్రా ఫోన్ అలాగే ఇంకొక ఎక్స్ట్రా వాచ్ ఉండిద్ది. సో నాకు తెలిసిన ఒక అబ్బాయి అయితే ఇండియా వెళ్తున్నాడు. సో తనకి ఒక వాచ్ అలాగే ఒక ఫోన్ ఇచ్చేసాం. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం హిందూ టెంపుల్కి వెళ్తున్నాం. సో బేసికల్లీ ఇక్కడ ఏముండిద్ది అంటే వెంకటేశ్వర స్వామి అలాగే ఇంకా ఒక 5 to 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తమిళ్ గాడ్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. సో లోపలికి మన కెమెరా తీసుకెళ్ళకూడదు తెలియదు, కానీ మనమైతే అసలు గుడి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి మేము ప్రజెంట్ నార్త్ యార్క్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 30 to 40 minutes డ్రైవ్ ఉంది. వెళ్ళేసి టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది. మనం మంచిగా టెంపుల్ని క్యాప్చర్ చేద్దాం. లెట్స్ గో. నేనైతే ఇప్పుడు హిందూ టెంపుల్ ఉంటుంది బేసికలీ రిచ్మౌండ్ హిల్లో. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఎండ అయితే మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా తల మీద కొడుతుంది. సో మీకు టెంపుల్ ఎలా కనిపిస్తుండొచ్చు, వెనక పూజలు మంత్రాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మన కెమెరా అయితే లోపల తీసుకెళ్ళలేం కదా, అందుకే బయట నుంచి అలా టెంపుల్ని క్యాప్చర్ చేసి లోపల దర్శనం తీసుకుని వచ్చేద్దాం. మాకు క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడ టెంపుల్స్ కానీ కెమెరాస్ కానీ ఫోటోగ్రఫీ కానీ తీసుకోకూడదని. మనం జస్ట్ గుడి అవుట్ సైడ్ తీసేసుకొని ఇక్కడి నుంచి తర్వాత ఫుడ్ తినడానికి వెళ్దాం. సో బేసికల్ సాటర్డే కదా, మార్నింగ్ నాన్ వెజ్ తిని తర్వాత స్నానం చేసి ఫ్రెష్గా వచ్చాం. మళ్ళీ తినిన తర్వాత మంచి రెస్టారెంట్ చూసి ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. And do you have any store like, or you just sell here? It's homemade. I don't have any store. So you don't have any Instagram? I have Instagram. So they can buy from Instagram, right? Yeah. So yeah. He's YouTuber. No, and yeah, I have like 2 followers. So Kannada. yeah, we're from Andhra Pradesh. And Andhra Pradesh. Have you heard about Andhra Pradesh? Yes. Yeah, I'm from Ongole. He's also from Ongole. Yeah, if my friends watch this, yeah, they might buy and 1 or 2 people. నార్మల్గా టెంపుల్లో బేసికల్లీ ఏదో యాన్యువల్ మీట్ జరుగుతుంది, అందుకే చాలా హడావుడిగా ఉంది. కార్స్ కూడా బయట పార్క్ చేయించారు. మేము లోపల ప్రసాదం కూడా లేదు కాబట్టి టెంపుల్ చూసుకొని మంచిగా ఎవరో ఒక స్టాల్ పెట్టి అమ్ముతుండే. బేసికల్లీ రోజు అమ్మరు, ఎప్పుడో రేర్గా అమ్ముతారు. అందుకని చెప్పి లోకల్ ఫుడ్ ఎంకరేజ్ చేద్దామని డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు నార్మల్గానే ఉంది. ఇప్పుడు బేసికల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మంచి రెస్టారెంట్స్ ఎక్కడ ఉందో ఆలోచిస్తున్నాం. టొరంటోలో రిచ్మండ్ హిల్లో మంచి రెస్టారెంట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒషావాలో ఫుడ్ తినేసి ఒషావా నుంచి మళ్ళీ ఒక 1 hour డ్రైవ్ మా సిటీ ఉంటుంది. ఒషావాలో దాని పేరు సింప్లీ సౌత్ వాన్ మిల్స్ కదా. యా, సో ముందు వాన్ మిల్స్లో చిన్న షాపింగ్ చేయాలి నేను ఒకటి. ఆ వాన్ మిల్స్ షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి ఒషావా వెళ్ళి దాని నుంచి పీటర్ వెళ్దాం. వాన్ మిల్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరన్నా షాపింగ్ చేయాలనుకుంటే వాన్ మిల్స్ ఎలా ఉంటుంది, అవుట్లెట్స్ ఎలా ఉంటాయి, ప్రైస్ ఎలా ఉంటాయి కూడా ఒక వీడియోలో కవర్ అయిపోతాయి. సో వీడియోతో ఫైనల్గా ఒషావాలో ఎండ్ చేస్తున్నాం. సింప్లీ సౌత్ అనే రెస్టారెంట్లో మటన్ దమ్ బిర్యానీ అంటాం. సో బేసికల్లీ డీసెంట్గానే ఉంది. అలాగే నేను కమెంట్ సెక్షన్లో రీసెంట్గా హ్యారాస్మెంట్ చూస్తున్నాను, కింద అన్న చెప్తారు పాటించాలని. సో ఈ వీడియో ఎవరైతే కింద కమెంట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళందరినీ నేను రెస్టారెంట్ తీసుకెళ్తాను, అందరికీ బిల్ నేనే పే చేస్తాను. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వేసిన నెక్స్ట్ వీడియో. ఇప్పుడు అందరూ కమిట్ అయిపోయారు. ఎవరైతే కమెంట్ చేస్తారో రెస్టారెంట్ తీసుకెళ్తారు. పొరపాటున 2-3 కమెంట్ చేస్తే 5-6 కమెంట్ చేస్తే ప్రస్తుతం
ఇద్దరు ముగ్గురు అయినా ఎవరు చెప్తారు అది వచ్చేసి లక్ష్మి గారు తప్ప అప్పుడు అండర్గ్రౌండ్ అవుతుంది సీరియస్నండి. నేనైతే ఫైనల్గా ఇంటికి వచ్చాను. మన వీడియో ఎప్పట్లాగే మన బిల్ వచ్చేసి $46.30 అయింది. జస్ట్ ఒక 2 మటన్ బిర్యానీస్ అలాగే ఒక డైట్ కోక్కి. అలాగే మనం రెంటల్ కార్ తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది ఏంటంటే నా కార్కి యాక్చువల్గా బ్యాక్ సైడ్ బ్రేక్ కొంచెం లాక్ అయి ఉంది. సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఆ బ్రేక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో కార్ని ఇలా గ్యారేజ్లో పెట్టేసాను తీయకుండా, రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి. సో మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా డిస్క్, సో ఈ డిస్క్ బ్రేక్ దగ్గర బ్రేక్ ఇలా పట్టేసుకుంటుంది అనమాట. సో అందుకనే మనం రెంటల్ కార్ తీసుకున్నాం. సో దీన్ని బేసికల్లీ రేపు మార్నింగ్ చేంజ్ చేపిస్తున్నాను. సో దాని తర్వాత ప్రాబ్లం ఉండదు. దాంతో రెంటల్ కార్ ఫినిష్ సక్సెస్ఫుల్గా 2 days 1000 kilometers డ్రైవ్ చేసాం టొరంటో అలా ఇలా తిరిగేసి. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.